ఆయనకి ఘన విజయాన్ని ఇవ్వండి, అద్భుతమైన విజయం ఇవ్వండి. మన మహాయుతి సర్కార్, ఎన్డీఏ సర్కార్ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారు రాకూడదు అని ఎంతమంది కోరుకున్నారు. అందరినీ కాదని కూర్చోబెట్టాం. ఆ సత్తా ఆంధ్ర నుంచి ఇచ్చాము. భారతదేశానికి బలమైన నాయకుడు కావాలి. భారతదేశంలో మన నాన్నగారు 2008 మనకి కస్సాబ్ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ముంబై మీద దాడులు జరిగితే నేను ఆ రోజున కాశీలో ఉన్నాను. మా నాన్నగారి చితాభస్మం కలపడానికి ఆ రోజు అనిపించింది, ఒక పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి ఇష్టారాజ్యంగా మన ఆర్థిక రాజధానిలో ఈరోజు మన కలలు కంటున్న $1 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించిన మహారాష్ట్రలో ముంబైలో ఆ రోజు దాడులు చేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, బలమైన నాయకుడు కావాలి. దేశం ఇన్ని కోట్ల మంది ప్రజల వెన్నెముకని ధైర్యంగా నిలబెట్టే నాయకుడు కావాలి. ఆ నాయకుడు నరేంద్ర మోడీ గారిలో కనిపించాడు నాకు. ఇప్పుడు ఉన్నాయా మీకు? ఒక్కళ్ళు వస్తున్నారా బయటికి? ఉగ్రవాదులు ఉన్నారా? అందుకు అభివృద్ధితో పాటు భారతదేశం బలహీనమైంది కాదు, బలమైన దేశం. అలాంటి బలమైన దేశం ఇంకొకసారి రావాలి. మహారాష్ట్రలో మన మహాయుతి సర్కార్ రావాలి. అక్కడ మన ఎన్డీఏ సర్కార్ ఉంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. అందుకని బలంగా మనం విజయం బాటంగా గెలవాలి. 20వ తారీఖు ఎలక్షన్స్. మీరందరూ కమలం గుర్తు ఎక్కడుందో, ఎన్సీపీకి గుర్తులు ఏమున్నాయో, మన శివసేన మన గుర్తులు ఏమున్నాయో వాటన్నిటికీ మీరందరూ ఓట్లు వేసేయండి, గెలిపించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంబేద్కర్ జీ కర్మభూమి అయిన ఈ నేలకి నమస్కరిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇందాక ఇక్కడ రాగానే నాకు టీపీఎల్ తెలుగు ప్రీమియర్ లీగ్ తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే ఆటగాళ్ళు మరి కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. जय महाराष्ट्र, जय भारत, जय हिंद.